మరి టెస్ట్ లోకి వెళ్తే ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ టూర్లో బిజీగా గడుపుతున్నారు. తొలి రోజు రాజధాని మాస్టర్ ప్లాన్ పై సింగపూర్ అధికారులతో చర్చించిన చంద్రబాబు రెండో రోజు స్థానిక బిషన్ పార్కును సందర్శించారు. చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు, అధికారులు, ఎంపీలు కూడా ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణతో పాటు పలు అంశాలపై బాబు ఇవాళ చర్చించే అవకాశం ఉంది. చంద్రబాబు టూర్ పై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, చెప్పండి, చంద్రబాబు రెండో రోజు టూర్ షెడ్యూల్ ఏంటి? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ లో మూడో రోజు టూర్ చేస్తున్నారు. ప్రధానంగా కూడా ఈరోజు సింగపూర్ రాజధానికి సింగపూర్ అధికారులతో గానీ, సింగపూర్ ప్రభుత్వంతో గానీ ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో రాజధాని మాస్టర్ ప్లాన్ పై ప్రధానంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సింగపూర్ రాజధానిపై చర్చించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుట్ లైన్ గానీ ప్లానింగ్ కు సంబంధించిన కొన్ని సలహాలు, సూచనలు కూడా సింగపూర్ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కూడా ఇక ఈ రోజు తాజాగా కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో పెట్టుబడులు పెట్టాలని ప్రధానంగా కోరనున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే 24 గంటల విద్యుత్ ఇస్తున్నాము. పవర్ ప్లాంట్లు కానీ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉన్నాయో ఓడరేవులు, ప్రధానంగా ఓడరేవులు కానీ, అంతేకాకుండా కూడా ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు పెట్టుకోవడానికి ఏవైతే ప్రోత్సాహాలు ఉన్నాయో అంశాలపై కూడా పారిశ్రామికవేత్తలతో ఈ రోజు భేటీ అయ్యి నూతన రాజధానిలో పరిశ్రమలు పెట్టాలని కూడా కోరనున్నట్టు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ఈ రోజు సింగపూర్ సంబంధించినట్టు కొన్ని ఐటీ పార్కులు కానీ, అభివృద్ధి కానీ అక్కడ ఆయన తిలకించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైతే ఉందో నూతన రాజధానిలో మాస్టర్ ప్లాన్ ఇప్పటికే ఇచ్చేందుకు సింగపూర్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. సింగపూర్ టౌన్ కానీ, సింగపూర్ లో ఉన్నటువంటి వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో ప్రవేశపెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి ఈ మాస్టర్ ప్లాన్ పై కానీ, అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లాంటి అంశాలపై ప్రధానంగా సింగపూర్ ప్రభుత్వంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించినట్టు మనం చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రితో పాటు కొంతమంది ప్రతినిధులు కూడా బృందం ఈ రోజు కొన్ని సంస్థలు కానీ, అక్కడ ఉన్నటువంటి కొన్ని ఏరియాలు కూడా ఈ రోజు సర్వే చేయడం జరిగింది. అక్కడ వాతావరణాన్ని కూడా, అక్కడ ఉన్నటువంటి సింగపూర్ రాజధానిలో డెవలప్మెంట్ ను కూడా ఈ అధికారులు కానీ, ప్రతినిధుల బృందం కానీ తెలిపించడం జరిగింది. అంతేకాకుండా కూడా కొన్ని ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ ద్వారా కూడా అమలు చేస్తున్నటువంటి ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కొత్త సాంకేతిక పద్ధతులను కూడా ఆంధ్రప్రదేశ్ బృందం పరిశీలించింది. ఇది సంబంధించినటువంటి వేస్ట్ రీసైక్లింగ్ ప్రోత్సహించడం, చెత్త ఉత్పత్తి తగ్గించడం 2 పద్ధతులు కూడా అనుసరిస్తున్నారు. చెత్త సేకరణ, చెత్త వినియోగం 2 ప్రత్యేక ఆపరేటర్ల ద్వారా కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, చెత్త సేకరణ కానీ, అంటే దీన్ని రీసైక్లింగ్ ఎలా చేస్తున్నారు అంటే అంశాలపై కూడా ముఖ్యమంత్రి పరిశీలించి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే చెత్త రీసైక్లింగ్ పాలసీని కానీ ఆ పద్ధతిని ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో కూడా ఇంప్లిమెంట్ చేసేందుకు ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటనలో భాగంగా సింగపూర్ ప్రభుత్వంతో కొన్ని అమోల్గా ఈ రాజధానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ కానీ వీటిపై ప్రధానంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కూడా నూతన రాజధానికి సంబంధించి ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ సేకరించిన నేపథ్యంలో ల్యాండ్ పూలింగ్ ఎలా సేకరించాము, ఎన్ని వేల ఎకరాలు సేకరించాము లాంటి అంశాలపై కూడా ఈరోజు సింగపూర్ ప్రభుత్వం ముందు కూడా పెట్టనున్నట్టు మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి మనం చూస్తే మాత్రం నూతన రాజధాని విషయంలో ప్రభుత్వము మాస్టర్ ప్లాన్ పై ముందుకెళ్తుంది. దీనికి సంబంధించి సింగపూర్ ప్రభుత్వం కూడా ముందుకు వస్తున్న నేపథ్యంలోనే సింగపూర్ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం మధ్య మొబైల్ కానీ అంతేకాకుండా అండర్స్టాండింగ్ ఉన్న నేపథ్యంలో దీనిపై ఈరోజు ముఖ్యమంత్రి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతినిధుల బృందం కానీ సింగపూర్ ప్రభుత్వంతో చర్చిస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ నరసింహ. మరి పెట్టుబడుల ఆకర్షణపై చంద్రబాబు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి సింగపూర్ ఇది 2వసారి పర్యటన చేయడం, అంతేకాకుండా కూడా మొదట్లో ఆయన సింగపూర్ పర్యటన చేశారు. ఇప్పుడు తాజాగా కూడా ఈ రోజు ఏదైతే ఉందో నూతన రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో నూతన రాజధానికి పెద్ద ఎత్తునగా పరిశ్రమకులు పెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జపాన్ కానీ, ఇటు సింగపూర్ దేశాలను కానీ ఈ 2 దేశాల ప్రతినిధులు కూడా ఆంధ్రప్రదేశ్ లో నూతన రాజధానిలో పరిశ్రమలు పెట్టాలని చెప్పేసి ఆయన కోరుతున్నారు. అంతేకాకుండా కూడా ఈ పరిశ్రమలు పెట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రోత్సాహాలు, అంటే ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు పెట్టడం వల్ల ఎలాంటి మన ప్రోత్సాహాలు ఇస్తున్న ఒక రాష్ట్ర ప్రభుత్వం అంశాలపై కూడా ఈ రోజు చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సింగపూర్ నుంచి కానీ, జపాన్ లాంటి దేశాల నుంచి పెద్ద ఎత్తున కూడా ఈ పరిశ్రమలను ఈ రోజు ప్రోత్సహిస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నరసింహ.